హాయ్ అందరికీ ఈరోజైతే కాలీఫ్లవర్ పచ్చడి ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నా కానీ ఈ రోజుకైతే కుదిరింది. దీంతో పాటు అటుకుల ప్రాసెస్ కూడా ఇందులోనే వస్తుంది. ప్రాసెస్ అయితే చిన్న చిన్న పీసులాగా కాలీఫ్లవర్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ చిటికెడంత పసుపు వేసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వాటర్లోంచి తీసి ఒక క్లాత్ మీద మళ్ళీ ఒక 2 గంటల సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొన్ని మెంతులు ఆవాలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకుంటే అంత మెత్తగా ఉండేది అంత గట్టిగా అయిపోతుంది. అన్నీ కూడా కొంచెం 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్క పెట్టుకోవాలి. ముందుగానే కొలతల ప్రకారం సాల్ట్, కారపొడి, మెంతుల పొడి, చింతపులుపు కూడా తీసుకొని పక్క పెట్టుకోవాలి. చింతపులుపు బదులు నిమ్మరసం తీసుకున్నట్టే నేనైతే చింతపులుపు తీసుకున్నా. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకుని చింతపులుపు కూడా వేసుకొని ఇంకా 2 నిమిషాలు మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కారపొడి, సాల్ట్, మెంతుల పొడి కూడా వేసుకొని ఉప్పు కారం మంచిగా పట్టేదాకా ఒక 2 నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత డబ్బాలోకన్నా బౌల్లోకన్నా ఈ చట్నీ అంతా తీసి పక్క పెట్టుకోవాలి. 24 గంటల తర్వాత తినాలి. ఉప్పు కారం కూడా 24 గంటల తర్వాత టేస్ట్ చూస్తే తెలుస్తుంది. తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ రెసిపీ వాళ్ళని ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, సరేనా? దీంతోపాటు ఇందులోనే అటుకుల ప్రాసెస్ కూడా వస్తుంది. ఇప్పుడే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ మీద కొన్ని అటుకులు తీసుకోవాలి. అటుకులు మంచిగా ఎందుకు వేయించుతున్నా అనుకుంటారా? అటుకులు అయితే ఇలా వేస్తే క్రిస్పీగా టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయి. మళ్ళీ కొన్ని రోజుల దాకా అంత మెత్తపడకుండా క్రిస్పీగా మంచిగా ఉంటాయి. టేస్ట్ కూడా నోట్లో పెడితే కరిగిపోతాయి. అటుకులు అయితే ఇలానైతే వేస్తే నేనైతే ఎప్పుడు చేసిన అటుకులు ఇలానే వేస్తా. టేస్ట్ కూడా కమ్మగా ఉంటాయి. మళ్ళీ మా ఆయనకైతే ఇలా వేస్తేనే క్రిస్పీగా టేస్ట్ ఇలానే వస్తుంది. అందుకనే ఎప్పుడు ఇలానే వేయించుతా. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, సరేనా? ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పుట్నాలు, పల్లీలు తీసుకున్నాం. పుట్నాలు కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ 2. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంత పసుపు తీసుకొని ఇంకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోసి చల్లారాక పక్క పెట్టుకోవాలి. ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి కొన్ని పేలాలు కూడా వేసుకొని పేలాలు మంచిగా కలుపుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్న పోసును కూడా ఈ అటుకులోకి తీసుకొని మంచిగా అటుకులు కలిసేదాకా ఈ పోసును మంచిగా కలపాలి. అటుకులో కలిపిన తర్వాత పక్క పెట్టుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే అటుకులు పచ్చడి కూడా రెడీ. ప్లీజ్ మన ఛానల్ వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.